ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దైవజనమా, మరి మీ అందరూ కూడా దేవుని సన్నిధిని బట్టి బాగున్నారు కదా. అందరూ కూడా ఉదయకాల సమీప వేళలో మరి ప్రార్థనలు చేసి చక్కటి దేవుని యొక్క పరిశుద్ధ యొక్క వాక్యమును చదివి ఉన్నారని నేను నమ్ముచున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో మరి దేవుని యొక్క మాటలను ఈ ఉదయకాల సమీప వేళలో జ్ఞాపకం చేసుకునటానికి మరొక అనుభవం చేత మరి మీ ముందుకు నేను రావటం జరిగింది. కాబట్టి ప్రియ దేవుని యొక్క సంగమ, మరి ఈ సమయంలో దేవుని మహాకృప కనికరమును బట్టి దేవుడు మరి దేవదారు మ్రాను యొక్క ఆ యొక్క గొప్పతనము గురించి, ఆ దేవదారు యొక్క మ్రాను యొక్క మరి విశిష్టతను గురించి, దేవదారు యొక్క మాను యొక్క మరి శ్రేష్టమైన అనుభవాల గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నటువంటి ధ్యానాంశం చూడండి. దేవదారు వృక్షము దేనికి సూచనగా ఉన్నది? దేవదారు వృక్షము ఏ రీతిగా మనకు బోధిస్తూ ఉన్నది అనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. చూడండి ప్రియులారా, ఇక్కడ పరమగీతములు 5వ అధ్యాయము మరి 15వ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. ఈ పరిశుద్ధ గ్రంథంలో తెలియజేయబడుతున్నటువంటి యొక్క మాటలో ఉన్నటువంటి సుస్పష్టత ఏమిటి? అతని కాళ్ళు మేలిమి బంగారము, మట్ల యందు నిలిపిన చలువ రాతి స్తంభముల వలె ఉన్నవి. అతని వైఖరి లెబనోను పర్వతము తుల్యము, అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధము అని అంటాడు. అక్కడ ఏమంటాడు? దేవదారు వృక్షములంతా అతని వైఖరి అనంటే, అతని వైఖరి అంటే ఏంటి? అతని వైఖరి అనంటే ఒక వ్యక్తి యొక్క వైఖరిని, ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని, ఒక వ్యక్తి యొక్క ఉనికిని మాట్లాడుతున్నటువంటి సందర్భం. అయితే ఇక్కడ అతని వైఖరి ఏంటంట అంటే లెబనోను యొక్క పర్వతము యొక్క దేవదారు, లెబనోను యొక్క పర్వతపు యొక్క తుల్యము దేవదారు యొక్క మ్రానును గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా. వృక్షమంతా, దేవదారు వృక్షమంతా ప్రసిద్ధమైంది. మరి ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, ఈ దేవదారు మ్రాను అని అంటే ఏమండి, మనకి దేవదారు మ్రానులు అనేటువంటి మన ఇండియాలో లేవు కదా అని మీరు అనుకోవచ్చు. ఆస్ట్రేలియాలో కానివ్వండి, మరి అనేకమైనటువంటి ఐరోపాలోనే కానివ్వండి, ఆయా ప్రాంతాల్లో ఈ దేవదారు అనేటువంటి యొక్క చెట్టు ఒక ప్రసిద్ధమైంది, ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క బిజినెస్కి ఒక శ్రేష్టమైనటువంటి యొక్క మరి కలిగినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అవి మనము ఇప్పుడు దేవదారు యొక్క మ్రానును గుర్చినటువంటి అనుభవం. దేవదారు మ్రాను ఏంటి అని అంటే ఆకాశం అంతా ఎత్తు ఎదగగలిగినటువంటి యొక్క శ్రేష్టత ఆ యొక్క దేవదారు మ్రానుకు ఉన్నది. దేవదారు మ్రానులో ఉన్నటువంటి యొక్క గొప్పతనం ఏంటంటే, ఆ దేవదారు మ్రాను ఏం చేస్తుంది అంటే ఎంతో ఆకాశాన్ని అంటే అంత ఎత్తు ఎదగలదో, ఎదిగిన పిమ్మట అది ఏం చేయగలదంటే ఒదిగిపోయేటువంటి స్వభావం కూడా ఉన్నదని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. ప్రియనేస్తమా, దైవజన్మ, ఇక్కడ అంటాడు కదా, కీర్తన గ్రంథంలో అంటాడు కదా, చదువుదాం. 29వ అధ్యాయము, కీర్తన గ్రంథము 29వ అధ్యాయములో ఒక మాట వ్రాయబడిన సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. 29వ అధ్యాయము 4-5 మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది అని అంటాడు. అక్కడ యెహోవా స్వరం ఎలాంటిదంట? బలమైనది. యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును, యెహోవా లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును అని అంటాడు. ప్రియ దైవజనమ, నేడు మనం ఈ దేవదారు వృక్షముల గురించి మనం చూసినట్లయితే అడవిలో అనేకమైనటువంటి వృక్ష జాతుల యొక్క సముదాయం కలదు. అనేకమైనటువంటి అడవిలో వృక్ష జాతుల సముదాయంలో ఒక శ్రేష్టమైనదిగా తెలియచేస్తున్నటువంటి అనుభవం ఏంటంటే, యెహోవా స్వరము ఆ అరణ్యములో వినపడగా, ఆ అడవిలో వినపడగా,
ఈ యొక్క స్వరము వినపడినటువంటి ఈ స్వరము విన్నటువంటి దేవదారు చెట్టు ముక్కలు ముక్కలుగా విరిగిపోయి ఆయన స్వరమునకు లోబడిపోయిందంట. ముక్కలు ముక్కలుగా విరిగిపోయి ఆయన స్వరానికి లోబడిపోయిందంట. కారణం ఏంటయ్యానంటే ఆయన స్వరము వినగానే విరిగిపోయింది, ముక్కలు ముక్కలుగా చేయబడి సాష్టాంగ సాగిలపడిపోయి దేవునికి లోబడినట్లుగా కనపడుతూ ఉన్నది. అనేకమైనటువంటి ఆ అడవిలో ఉన్నటువంటి అనేకమైన వృక్షాలు మరి ఆయన స్వరాన్ని వినలేదా? ఎందుకనంటే విన్నాయి, కానీ అవి లోబడలేకపోయినాయి. ముళ్ళ చెట్టు ఆయన స్వరం విన్నది, వేప చెట్టు ఆయన స్వరం విన్నది, మర్రి చెట్టు ఆయన స్వరం విన్నది. అనేకమైనటువంటి ఈ యొక్క వృక్ష జాతుల యొక్క సముదాయము కలిగినటువంటి అడవి జాతుల్లో ఉన్నటువంటి అనేకమైన వృక్షాలు దేవుని స్వరమేమో విన్నాయి, కానీ ఏ చెట్టు కూడా విరిగిపోలేదు, నలిగిపోలేదు, సాగిలపడలేదు. కానీ ఇంత ఎత్తు ఎదిగినప్పటికైనా, ఆకాశాన్ని అంటే ఎత్తు ఎదిగినటువంటి ఈ దేవదారు రాను ఎందుకు తొత్తనీలుగా ఆయన స్వరము వినగానే, ఆయన మాట వినగానే, ఆయన స్వరము వినగానే ముక్కలు ముక్కలుగా విరిగి ఆయన పాదాల దగ్గర పడినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దైవజనమా, నేడు ప్రభు సన్నిధిని బట్టి నీవు గొప్పవాడివే కావచ్చు, ఒక అంద సౌందర్యం కలిగిన వాడివే కావచ్చు, లేకపోతే ఆటగాడివే కావచ్చు, ఎంతటి వాడివైనా సరే నీకు కలిగినటువంటి యొక్క గొప్పతనమే కావచ్చు, నీకు కలిగినటువంటి ఖ్యాతే కావచ్చు, పేరే కావచ్చు, మంచితనమే కావచ్చు, పలుకుబడే కావచ్చు, నీవు ఎన్ని ఉన్నప్పటికైనా దేవుని స్వరము వినగానే నీవు విరిగి నలిగి ముక్కలుగా చేయబడి నీ హృదయాన్ని ప్రభువుకు నువ్వు అప్పగించినప్పుడు నా దేవుడు నీ ప్రార్థనకు నీ కలిగినటువంటి ప్రతి విషయంలో ఆయన ఆసన్నుడిగా, సమీపస్తుడిగా నీ వద్దకు వచ్చి అనేకమైన కార్యాలు చేయటానికి ప్రభువే సంసిద్ధుడవుతాడు. ఎందుకనంటే నువ్వు ఆయన స్వరము విన్నావు, వినిన మరుక్షణమే నీ హృదయం విరిగిపోయింది, నీ మనస్సు నలిగిపోయింది, అది నా ప్రభువుకి ఇచ్చేయాలనుకున్నావు. కాబట్టి ప్రియులారా, ఈ అడవి జాతుల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి సకల జాతులు వృక్ష సముదాయాల్లో ఏ ఒక్క చెట్టు కూడా విరిగిపోలేదు. దేవదారు మ్రాను విరిగింది. కారణం ఏంటంటే ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, ఈ దేవదారు మ్రాను వినింది కారణం ఏంటంటే ఇది దేవునికి లోబడే చెట్టు. చూడండి, దేవ ప్లస్ తరువు అనగా దేవుని చెట్టు అని ఈ యొక్క దేవదారు యొక్క వృక్షానికి పేరు. కొన్ని ఆత్మీయ అర్థాలను మనం చూసుకున్నట్లయితే దేవ ప్లస్ తరువు, దేవ ప్లస్ తరువు అంటే దేవుని చెట్టు, తరువు అంటే చెట్టు, దేవ అంటే దేవుడు. దేవుని చెట్టుగా పిలువబడుతున్న ఈ యొక్క మరి దేవదారు అంటే ఈ దేవుని చెట్టు అండి మరి అని మీరు అనుకోవచ్చు. అట్లానే దేవదారు చెట్టు దేవుడా అని అనుకోవడానికి వీలు లేదు. ఎందుకనంటే ఒక వృక్షాన్ని చూపించి, ఆ వృక్షాన్ని చూపించి మనకు పాఠాలు నేర్పినటువంటి మరి ఎంతోమంది ప్రవక్తలు, దీర్ఘదర్శనులు, కొక్కొల్లాలుగా మనకు తెలియజేసినటువంటి యొక్క గూఢమైనటువంటి సంగతులు, దాగినటువంటి మర్మాలు. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క సంగమా, సహవాసమా, ఈరోజు ఇంతటి ఆకాశమంతా ఎదిగినటువంటి దేవదారు చెట్టు ముక్కలుగా విరగటానికి గల కారణం ఏంటంటే అది ఎంత ఎదిగినా, ఎంత వ్యాపించినా, దాని వాల్యుబుల్ కలిగినటువంటి యొక్క మ్రానైనప్పటికైనా అదేం చేసిందో తెలిసిన, దేవుని స్వరం వినగానే, దేవుని మాట వినగానే ముక్కలుగా విరిగి దేవుని పాదాల దగ్గర, దేవుని సన్నిధి దగ్గర, ఆయన గుడారం ఎదుట విరిగి నలిగిన మనసుతో సాగిలపడిపోయింది. ఈ రోజున ఓ క్రీస్తుని ఆరాధిస్తున్నటువంటి క్రైస్తవుడా, దేవుణ్ణి ఎరిగినటువంటి దైవజనమా, ఓ విశ్వాస సమూహమా, దేవుని సన్నిధిని బట్టి నువ్వు విరిగి నలిగిన హృదయాన్ని ఆయన స్వరము వినినప్పుడు నువ్వు అప్పగించినట్లయితే నా దేవుడు నీకు ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని నా ప్రభువు నీకు పంచగలడు. కాబట్టి ఇక్కడ మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథంలో ఏమంటాడంటే, ఇక్కడ యెషయా గ్రంథము మరి 66వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాటను మనము మరి చూస్తే 66:2 ఏమని మాట్లాడతాడంటే, చదువుదాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, అవన్నీ నా హస్తకృత్యములు, ఇక్కడ మాట్లాడుతున్నాడు,
ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచున్ననో వానినే నేను దృష్టి ఉంచుచున్నాను అని అంటున్నాడు. ఈ అడవి జాతుల్లో ఉన్నటువంటి అడవి జాతి యొక్క వృక్ష సముదాయం అన్నిటి వైపున దేవుడు దృష్టి ఉంచాడా అని అంటే లేదు. నా దేవుడు దృష్టి ఉంచింది అందరినీ దృష్టి ఉంచాడు, కానీ మరి విశేషముగా దృష్టి ఉంచింది విరిగి నలిగిన దేవదారు చెట్టును నా దేవుడు దృష్టి ఉంచాడు. మరి నువ్వు దేవుని మందిరంలోకి వచ్చినటువంటి అనేకులు ఉన్నారు, కానీ నీ హృదయం విరిగితే, నీ హృదయం విరిగి నీ మనస్సు నలిగి ప్రభువుకు నువ్వు అప్పగించినట్లయితే నా ప్రభు నిన్ను దృష్టి ఉంచుతాడని పరిశుద్ధ లేఖనము మాట్లాడుతున్నటువంటి గొప్ప సత్యము. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఈ దేవదారం రాను విరిగిపోతుంది ముక్కలు ముక్కలుగా. మన జీవితం కూడా ప్రభువుకి ముక్కలు ముక్కలుగా మరి విరిచి, ప్రభు అయా ఇదిగో నేను ఈ రీతిగా నీ సన్నిధిలో నేను విరిగి నలిగిన హృదయం కలిగి ఉన్నాను, నన్ను జ్ఞాపకం చేసుకోండి రాజా, నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభు అని ఎప్పుడైతే లార్డ్ రిమెంబర్ ఆఫ్ లార్డ్ అని ప్రభు దగ్గర నువ్వు అప్పగించుకుంటావో, అప్పగించుకున్న మరుక్షణమే నా దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయగలడు. లాస్ట్ మాటను జ్ఞాపకం చేసుకోబోతున్నాం. యోబు రాసిన గ్రంథము 40వ అధ్యాయము, ఇక్కడ ఒక లాస్ట్ మాటని జ్ఞాపకం చేస్తుంది. 40వ అధ్యాయము 17వ వాక్యంలో ఒక మాట రాయబడింది. ఇక్కడ ఏమంటాడంటే, భక్తుడైనటువంటి యోబుతో కూడా ఈ దేవదారం రాను గురించి మాట్లాడినటువంటి యొక్క సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. చదువుదాం. ఇక్కడ 40వ అధ్యాయము 17వ వాక్య భాగం. ఇక్కడ ఏమనంటాడంటే, దేవదారు చెట్టు కొమ్మ వంగునట్లు అది తన తోకను వంచును, దాని తొడలు నరములు దిట్టముగా సంధింపబడి ఉన్నవి అని అంటాడు. అంటే ఈ దేవదారు చెట్టు ఎంత ఎదిగినా సరే అందుకొని ఒక కొమ్మను వంచితే అది వంగిపోద్దంట. కారణం ఏంటంటే అది వంగిపోద్దంట. దేవుని సన్నిధిని బట్టి మీ అందరికీ సువిశేషముగా తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే, మనము ఎంతటి వారమైనప్పటికైనా దేవుని సన్నిధిలో మనం వంగవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని యొక్క సంగమా సహవాసమా, ఈ రోజున దేవుని సన్నిధిలో మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించినటువంటి ఆ ప్రాంతంలో ఒక దేవాలయం ఒకటి ఉన్నదంట. ఆ దేవాలయము చాలా పెద్ద దేవాలయం అంట. ఆ దేవాలయము ఆ ద్వారమేమో చాలా చిన్నది పెట్టారంట. కారణం ఏంటంటే అక్కడికి విఐపీలు వస్తారంట, ప్రధానులు వస్తారంట, అనేకమైనటువంటి ఇశ్రాయేల్ యొక్క ప్రధాని కూడా అక్కడికి వస్తాడు. ఎవడు వచ్చినా సరే ఆ గుమ్మం దగ్గరంట వంగి వెళ్ళి ఆయన దర్శించుకోవడానికి వెళ్ళాలంట. ఆయన మరి ఉన్నటువంటి ఆ స్థలంలోకి అక్కడ ఒక పేద టెంపుల్ కడితే చాలా ఒక దరిదాపుగా 1,000,000 మందికి పైగా పడతారంట దాంట్లో. కానీ ఆ ద్వారం మాత్రం అక్కడ చిన్న ద్వారమే పెట్టారు. ఎంతటి వాడైనా సరే వంగి వెళ్ళాలంట. అలాగే దేవుని సన్నిధిలో మనము ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తామో మనం వంగి ప్రభు సన్నిధిలో సాష్టాంగపడి ఆయనకు నమస్కరించే వ్యక్తులుగా మనం ముందుముగాక. కాబట్టి ప్రియులారా, దేవదారు చెట్టు మనకి ఏం తెలియచేస్తుంది అనంటే, అది ఎంత ఎత్తెదిగినా సరే దాని విశిష్టత, దాని గొప్పతనము, దాని వైఖరి, దాని యొక్క వైభవం ఏమని తెలియజేస్తుందనంటే, నేను ఎంత ఎత్తెదిగినా సరే నేను తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నానని మాట్లాడుతున్నాను. అదే రీతిగా ఏమని మాట్లాడుతున్నానంటే, నువ్వు వంచితే పిల్లవాడు పట్టుకొని వంచినా ఆ కొమ్మ వంగిపోద్దంట, పెద్దవాడు పట్టుకొని వంచినా కొమ్మ వంగిపోద్దంట. నేను మరి కొన్ని విషయాలుగా నేను వంగను అన్నట్లుగా, నేను ఫలానా కలెక్టర్ని, నేను డాక్టర్ని, నేను ఎంఆర్ఓని, నేను విఆర్ఓని, లేకపోతే నేను ఆ క్యాడర్ కలిగిన వ్యక్తిని, ఈ క్యాడర్ కలిగిన వ్యక్తిని, నేను ఒక ఉన్నతమైనటువంటి పర్సన్ని అని అనటానికి వీల్లేదు. ఎందుకనంటే దేవుని స్వరం వినగానే, దేవుని మాట వినగానే, చిన్న మాట అయినా పెద్ద మాట అయినా ఆ మాటకు నీవు వంగి నమస్కరించే బిడ్డగా మనమందరం ముందుముగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఒకటి దేవదారు రాను చెబుతున్నటువంటి ఒక గొప్ప సత్యం, ఆయన స్వరం వినగానే విరిగిపోతుంది.
నీవు ఆయన మాట వినగానే విరిగి నలిగిన హృదయాన్ని ప్రభుకి నువ్వు అప్పగించాలి. అప్పుడు నా దేవుడు నీ మీద దృష్టి ఉంచుతాడని లేఖనం చెప్తుంది. ఇప్పుడు ఈ సమయంలో మనమందరం కూడా ప్రభు సన్నిధిని బట్టి, ప్రభా, ఈ అడవి జాతుల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి వృక్ష జాతి యొక్క సముదాయంలో ఏ చెట్టు కూడా నీ స్వరం విన్నది, కానీ ఏ చెట్టు కూడా దేవదారం రాను వంగినట్లుగా, దేవదారం రాను మొక్కలు మొక్కలుగా చేయబడినట్లుగా, దేవదారం రాను యొక్క వైఖరి ఉండినట్లుగా ఏ చెట్టుకు లేదు ప్రభా. కానీ నాకు కూడా ఈ దేవదారు యొక్క స్వభావం కావాలయ్యా, దేవదారు వైఖరి కావాలయ్యా, దేవదారు తగ్గింపు కావాలయ్యా, దేవదారు యొక్క ఔన్నత్యము కావాలయ్యా, దేవదారు యొక్క ఆ యొక్క స్వభావం నాకు కావాలి ప్రభు అని ఎప్పుడైతే నువ్వు కోరుకుంటావో, దేవదారు స్వభావం నీకెప్పుడైతే వస్తుందో, నా దేవుడు నిన్ను లెబనోను పర్వతం మీద ఒక గొప్ప తుల్యముగా నా దేవుడు చేయగలడు. కాబట్టి ఈ చిన్న వాక్యమును దేవుడు మీ హృదయం అనే వినికిడిలో దీవించబడును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన యేసయ్య, కృపగలిగిన రాజా, నమ్మదగిన దేవ, నీతిమంతుడానికి స్తోత్రాలు. నీ సన్నిధిలో ఈ దేవదారం రాణి యొక్క విశిష్టతను గురించి, దేవదారు రాణులో ఉన్నటువంటి సుస్పష్టతను గురించి, ఆ శ్రేష్టతను గురించి మీరు మాకు సవివరముగా తెలియచేసినటువంటి అయా మా సద్గుణుడానికి స్తోత్రాలు తండ్రి, మా సుగుణాల సంపన్నుడానికి స్తోత్రాలు దేవా. ఒక్కొక్క ఆయన వృక్షములో ఉన్నటువంటి సుగుణాలు మాకు వివరిస్తూ ఉన్నటువంటి మా సద్బోధకుడానికి స్తోత్రాలు. సన్నిధిలో మమ్మల్ని బలపరిచి ఆదరించి సహాయం చేసి నీ నామమునకు మహిమ తెచ్చుకుని బిడ్డలందరినీ మీరు బలపరచండి. రాగలిగినటువంటి కాలములోకి నీ బిడ్డలను నూతన అధ్యాయంలోకి, నవనూతన అధ్యాయంలోకి ముందుకు నడిపించి యేసు నామమును బట్టి ప్రార్థన చేసి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి.